మీడియేటర్ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. కాకపోతే రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. స్టార్టింగ్లో 20 ఫీట్ రోడ్స్ స్టార్ట్ అయ్యేది జనాలు లేనప్పుడు 20 అడుగుల రోడ్డు నుంచి ఈరోజు 30 ఫీట్ అవి కన్వర్షన్ అయ్యి చేస్తా ఉన్నాం. కానీ దాంట్లో చిన్న చిన్న తప్పులు ఏదన్నా ఉంటే అవి సవరించుకొని ఇప్పుడు నుడాపురులు వస్తున్నాయి. నుడాపురులు కూడా నుడాపురులు పోయి నుడాపురం నామ్స్లో మేము చేయగలవాళ్ళం. కానీ ఈరోజు శాసనసభ్యులు గారు ఎక్కడ పడినా తుమ్మలపేట రోడ్డు బాగా హైఫైగా డెవలప్ చేస్తున్నారు, ఉదయగిరి బ్రిడ్జి హైఫైగా డెవలప్ చేస్తున్నారు. ఎక్కడ పడినా కూడా మంచి మార్గంలో బాగా హైఫైగా డెవలప్ చేస్తూ మంచి డెవలప్మెంట్ తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా అదే విధంగా అన్నీ కూడా పోయి చేస్తాం. దానికి తోడు నెక్స్ట్ ఒక ఫార్మర్ మా కాడ ఒక ప్లాట్ కొన్నాడు ఒక్కడంటే కనీసం అతను 30,000 తోటి స్టార్ట్ అయిపోయాడు సార్. 30,000 శాలరీలో అతను నెలకు 5,000, 3,000, 4,000 ఆపుకొని ఆ డబ్బులతోటి అతను ప్లాట్ మా కాడ కొన్నాడు. అతన్ని మేము ఇబ్బంది పెట్టి మేమేదో కోట్లు సంపాదించుకోవాల్సిన అవసరం మాకు లేదు. దేవుడి దేవుడు మా కాడ కొన్నవాళ్ళు బాగుంటే మేము బాగుంటాం. అదే వర్షంలో పోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ మేము కొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాకు పోవాలనే ఆలోచన లేదు. ఏ విధంగా అయినా కూడా సరే ఇప్పుడు ఉండే నామ్స్ ప్రకారం పక్కాగా పోయేదానికి మేము రెడీగా ఉన్నాం. మా వల్ల ఎవరైనా సరే ఎక్కడైనా ఇబ్బంది పడి ఉంటే దానికి సంబంధించిన మేము రెమ్యుడేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎక్కడ పోయినా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా దానికి సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. దానికి సంబంధించిన ప్రాబ్లం ఏదన్నా ఉంటే దాన్ని వేరే దగ్గర రెమెడీ చేయడానికి రెడీగా ఉన్నాము. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము దాన్ని మాత్రం రెక్టిఫై చేసి ఇప్పుడున్న నామ్స్ ప్రకారం మేము ముందుకు పోయి గౌరవ శాసనసభ్యులు సలహా మేర తీసుకొని ఆయన సలహా మేర మేము ముందుకు పోవడానికి మేము రెడీగా ఉన్నాం.